వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. ఇవాళ మనము బద్రీనాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం. చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ ఆలయం ఒకటి. బద్రీనాథ్ ఆలయం హిందూ మతంలో, ముఖ్యంగా వైష్ణవ మతంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున నర్ మరియు నారాయణ పర్వతాల మధ్య సుమారు 3133 మీటర్ల 10,279 అడుగులు ఎత్తులో కొలువై ఉంది. ఇది చార్ ధామ్ యాత్రలో ముఖ్యమైన భాగంగా ఉంది మరియు 108 దివ్య దేశాలలో వైష్ణవులు పవిత్రంగా భావించే ఆలయాలు ఒకటి. బద్రీనాథ్ ఆలయ పురాణం మరియు చరిత్ర. బద్రీనాథ్ ఆలయ ఆవిర్భావం వెనుక అనేక పురాణాలు ప్రచారంలో ఉన్నాయి. నారాయణుల తపస్సు. అత్యంత ప్రసిద్ధ పురాణం ప్రకారం బద్రీనాథ్ ప్రాంతం ఒకప్పుడు నారాయణ ఋషుల తపోభూమి. నారాయణులు విష్ణువు యొక్క అవతారాలు. మానవజాతి సంక్షేమం కోసం వారు ఇక్కడ తీవ్ర తపస్సు చేశారని నమ్ముతారు. పర్వతంపై అర్జునుడు మరియు నారాయణ పర్వతంపై కృష్ణుడు తపస్సు చేశారని కూడా చెబుతారు. వారు మానవ రూపంలో ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు విష్ణువు యొక్క ప్రధాన దేవాలయమైన బద్రీనాథ్ కొలువై ఉన్న ప్రాంతంలో తీవ్రమైన చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి బదరి, వైల్డ్ బెర్రీ మొక్కల మధ్య ఒక గుహలో తలదాచుకున్నాడని, అందుకే ఈ ప్రదేశానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని నమ్ముతారు. నారదుని తపస్సు మరియు శాపం. మరొక పురాణం ప్రకారం నారదుడు బద్రీనాథ్ వద్ద తపస్సు చేస్తుండగా విష్ణువు లక్ష్మీదేవితో కలిసి ఒక ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు. నారదుడు లక్ష్మీదేవి పట్ల ఆకర్షితుడై ఆమెకు అవాంఛిత ప్రేమను వ్యక్తం చేశాడు. దీనికి ఆగ్రహించిన విష్ణువు నారదుని శాపగ్రస్తుడిని చేసి బద్రీనాథ్లో విష్ణువు ఒంటరిగా పూజలందుకుంటాడని ప్రార్థించాడు. కాబట్టి బద్రీనాథ్లో విష్ణువు తపస్సు చేస్తున్న స్థితిలో ఎవరూ సహాయం లేకుండా మనుషులు, దేవతలు కూడా ప్రవేశించలేని విధంగా ఉన్నట్లు చెబుతారు. శంకరాచార్యుల పునరుద్ధరణ. ప్రస్తుత బద్రీనాథ్ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పునరుద్ధరించారని చరిత్రకారులు నమ్ముతారు. ఆయన ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అలకనంద నదిలో బద్రీనారాయణుని విగ్రహాన్ని కనుగొన్నారని చెబుతారు. ఈ విగ్రహం నదిలో మునిగిపోయి ఉంది. శంకరాచార్యులు దానిని బయటికి తీసి తప్తకుండ్, వేడి నీటి బుగ్గ సమీపంలో ఉన్న ఒక గుహలో ప్రతిష్ఠించారు. చాలా సంవత్సరాల తర్వాత గర్హ్వాల్ రాజులు ఈ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించారు. శంకరాచార్యులు భారతదేశంలోని 4 దిశలలో 4 ప్రధాన మఠాలను స్థాపించారు. వాటిలో ఒకటి బద్రీనాథ్ వద్ద ఉన్న జ్యోతిర్మఠం. ఆలయ నిర్మాణం. బద్రీనాథ్ ఆలయం కేరళీయ నిర్మాణ శైలిని పోలి ఒక కోట వలె ఉంటుంది. దీనికి ఒక విశాలమైన మండపం మరియు గర్భగుడి ఉన్నాయి. ఆలయం పైన బంగారు గుమ్మటం ఉంటుంది. ఆలయానికి ప్రధాన ప్రవేశ ద్వారం సింగ్ ద్వార్ అని పిలువబడుతుంది. పూజా విధానం. కేరళలోని నంబూదిరి బ్రాహ్మణులను రావల్ లుగా నియమించి బద్రీనాథ్లో పూజలు నిర్వహించే సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు. నేటికి కేరళలోని మలబార్ తీరం నుండి వచ్చిన నంబూదిరి బ్రాహ్మణులే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం భారతీయ సంస్కృతిలో ఏకత్వాన్ని, బహుముఖత్వాన్ని సూచిస్తుంది. బద్రీనాథ్ ఆలయ విశిష్టత మరియు ఆచారాలు. బద్రీనారాయణుని విగ్రహం. ఆలయంలోని ప్రధాన విగ్రహం 1 మీటరు ఎత్తులో ఉండే నల్లటి సాలిగ్రామ శిలతో చెక్కబడిన బద్రీనారాయణ విగ్రహం. విష్ణువు పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ధ్యానముద్రలో ఉంటాడు. ఇది ఇతర విష్ణు ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. తప్తకుండ్. ఆలయానికి దగ్గరలో తప్తకుండ్ అనే వేడి నీటి బుగ్గ ఉంది. దీనిని ఔషధ గుణాలు ఉన్నవిగా నమ్ముతారు. యాత్రికులు ఆలయ దర్శనానికి ముందు ఇక్కడ స్నానం చేస్తారు. బ్రహ్మకపాల్. ఇది బద్రీనాథ్ ఆలయానికి దగ్గరలో ఉన్న ఒక పవిత్ర ప్రదేశం. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు సమర్పిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ఇక్కడ తమ బంధువులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించారని చెబుతారు. మానా గ్రామం. భారతదేశంలోని చివరి గ్రామం. చైనా సరిహద్దుకు సమీపంలో మానా గ్రామం బద్రీనాథ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అనేక పురాణ కథలకు, బద్రీనాథ్తో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు నిలయం. వ్యాస గుహ, గణేష్ గుహ, భీంపుల్ వంటి ప్రదేశాలు ఇక్కడ చూడవచ్చు. శీతాకాల నివాసం. కేదార్నాథ్.
గంగోత్రి, యమునోత్రి ఆలయాల వలె బద్రీనాథ్ ఆలయం కూడా శీతాకాలంలో భారీ మంచు కారణంగా మూసివేయబడుతుంది. ఈ సమయంలో బద్రీనారాయణుని ఉత్సవ విగ్రహాన్ని జోషిమఠ్లోని నరసింహ దేవాలయంకు తరలించి అక్కడ 6 నెలల పాటు పూజలు నిర్వహిస్తారు. బద్రీనాథ్ ఆలయం హిందూ భక్తులకు అత్యంత శక్తివంతమైన మరియు ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటి. ఇది విష్ణువు యొక్క దివ్య ఉనికిని, మానవజాతికి మోక్షాన్ని అందించే అతని కరుణను సూచిస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడం ద్వారా ఆధ్యాత్మిక శాంతి, పాప ప్రక్షాళన మరియు మోక్షం లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.